హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సి దోర్నాల. ఇది యాక్చువల్లీ మా ఫస్ట్ వ్లాగ్ అండ్ ఆల్మోస్ట్ 2 years నుంచి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. బట్ ఎట్ లాస్ట్ కుదిరింది. అండ్ గెస్ వాట్, తిరుపతి ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. సో మీ అందరి సపోర్ట్ మాతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటంటే మాకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 1,24,000 మా ఫ్యామిలీ కూడా ఆ లక్కీ డిప్లో ఉండడం అనేది వీఆర్ సో హ్యాపీ. అండ్ మాకు దర్శనం జరిగింది January 1st అండ్ వీఆర్ సో బ్లెస్డ్ ఫర్ దాట్. అయితే మేము 38th నైట్ 10:30కి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ హైదరాబాద్. సో ఇట్ టుక్ us 13 hours టు రీచ్ దేర్. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. మేము అలా విండోలోంచి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసామన్నమాట. లుక్ ఎట్ దోస్ వ్యూస్, సో నైస్ కదా, గ్రీనరీ, వాటర్. ఫైనలీ వి రీచ్డ్ తిరుపతి. ఆ ట్రైన్ చూడండి ఎంత స్లో వెళ్తుందో. నైట్ అంతా అదే పరిస్థితి. ఇక్కడైతే వీఆర్ ఫ్లాంటింగ్ అవర్ మెహందీ, సో నైస్ కదా. అండ్ మేము ట్రైన్ దిగగానే పక్కనే ఉన్న విష్ణు నివాసంలో ఫ్రెష్ అప్ అయిపోయి వి టుక్ ద ఆటో టు అలిపిరి మెట్టు. అండ్ మై మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు బై బస్ వెళ్ళిపోయారు. 1 hour పట్టింది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్లో ఎవరికైతే టికెట్స్ ఉన్నాయో, లక్కీ డిప్ టికెట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వాళ్ళు రూమ్ అలాట్ చేస్తున్నారు. సో అలా మాకు రూమ్ 1 hourలో దొరికేసింది. అండ్ ఇందాక చూసిన ఆర్చ్ ఉంది కదా, అదే తిరుమల వెళ్ళే రోడ్వే అనమాట. అండ్ కింది నుంచి చూడండి, అక్కడ తిరుమల గోపురం కనిపిస్తుంది. ఇదే అలిపిరిమెట్టు ఎంట్రన్స్. అండ్ ముందుకు వెళ్తే అలిపిరిమెట్టు ఫస్ట్ స్టెప్. అక్కడే అందరూ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. మేము కూడా కొబ్బరికాయ కొట్టి మొక్కేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. దిస్ ఈజ్ ద సెకండ్ టైం మేము అలిపిరిమెట్టు ద్వారా వెళ్ళడం. కనిపించేదే అలిపిరి ఫస్ట్ గోపురం. దిస్ ఈజ్ హౌ వి స్టార్టెడ్ అవర్ జర్నీ అలిపిరిమెట్టు. చాలా బాగా అనిపించింది. అరౌండ్ 5 కల్లా మేము స్టార్ట్ చేసాము. అండ్ 4.5 hours అయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. 9:30 వరకు అయితే పైకి రీచ్ అయిపోయాము. ఇదే అలిపిరిమెట్టు ఫస్ట్ గోపురం. మేము వెళ్ళింది వైకుంఠ ఏకాదశి టైంలో కాబట్టి ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ డెకరేషన్ విత్ ఫ్లవర్స్. మార్నింగ్ టైం కాబట్టి తెలియట్లేదు, బట్ నైట్ అయితే చాలా బాగా లైట్స్ కనిపిస్తాయి. అండ్ అలిపిరి గోపురం ముందు 2 temples ఉంటాయి. ఇక్కడే సాష్టాంగ నమస్కారం చేస్తూ స్టాచ్యూ ఉంది. అందరూ ఇక్కడే నమస్కారం చేసుకొని లోపలికి అయితే వెళ్తారు. 2 temples కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసిన ఫ్లవర్ డెకరేషన్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ అంతే. ఎంత బాగా అలంకరించారో దేవుడిని అయితే. 2 కళ్ళు చాలలేదు అసలు. కొన్ని స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ రాయి పైన హనుమాన్ విగ్రహం అయితే ఉంది. దానికి ఆపోజిట్లో మేము అయితే ఒక డీర్ని చూసాము. అందరూ దాంతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. అంత బాగుంది, చాలా బాగుంది. అండ్ దగ్గరికి వెళ్ళి చూసే లోపే అది ఏం చేసిందో చూడండి.
మేమైతే గోవిందా గోవిందా అనుకుంటూ 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. అలా బ్రేక్స్ కూడా తీసుకుంటూ చూడండి స్వెట్ ఎలా వస్తుందో. బట్ బయట వెదర్ అయితే చాలా కూల్ అండ్ కామ్గా ఉంది. ఎంత బాగుందో కదా వెదర్. అండ్ నైట్ కూడా అయిపోతుంది ఎక్కుతుంటే. మధ్య మధ్యలో కొన్ని బ్రేక్స్ తీసుకొని అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే 1500 స్టెప్స్ కంప్లీట్ చేసేసాము. అండ్ స్నాక్స్లో మ్యాంగో తీసుకున్నాము. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా పక్కా ట్రై చేస్తాను. దట్ ఈస్ మై ఫేవరెట్. అలా చేస్తూ చేస్తూ 2000 కూడా కంప్లీట్ చేసేసి మేమైతే గాలిగోపురం రీచ్ అయిపోయాము. గాలిగోపురం దగ్గర కాసేపు రెస్ట్ తీసుకొని మేము కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. యూ కెన్ చెక్అవుట్ దెమ్ ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మిస్ దోర్నాలా. గాలిగోపురం తర్వాత నుంచి వాకింగ్ ఎక్కువ, స్టెప్స్ తక్కువగా ఉంటాయి. అండ్ నైట్ అయిపోవడంతో భక్తులందరినీ గుంపులుగానే పంపిస్తున్నారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ తిరుగుతున్నాయి కాబట్టి ఫర్ ద సేఫ్టీ మెజర్స్. అలా నడుస్తూ హనుమాన్ స్టాచ్యూ కూడా చేరుకున్నాము. దొరసాని మండపం అంటారంట ఈ ప్లేస్ని. 2760 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే నేను మా సిస్టర్ మాత్రమే ఉన్నాం అక్కడ. అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రోడ్ కూడా టచ్ అవుతుంది. ఈ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకి మోకాళ్ళ పర్వతం వస్తుంది. రోడ్ పక్కన కొండలోంచి వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే వాటర్ ఫాల్స్ లేవు, లైట్గా వాటర్ ఫ్లోనే ఉంది. అండ్ ఫైనల్లీ మోకాళ్ళ పర్వతం కూడా మనం రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి తిరుమల కూడా చాలా దగ్గరే అనమాట. నైట్ వ్యూ చూడండి, చంద్రుడు ఎంత బాగున్నాడో. సో నైస్ కదా. మోకాళ్ళ పర్వతం నుంచి మొక్కున్న వాళ్ళందరూ మోకాళ్ళ పైన మెట్లెక్కుతారనమాట. అందుకే దీనికి మోకాళ్ళ పర్వతం అని పేరు. అండ్ we finally completed 3000 steps also and 550 more to go. ఇంకా ఆల్మోస్ట్ మనం తిరుమలకి రీచ్ అయిపోయినట్టే. నైట్ టైం కాబట్టి ఎక్కువ పీపుల్ లేరు. అండ్ సక్సెస్ఫుల్లీ మనం అలిపిరి మెట్లు అయితే కంప్లీట్ చేసేసాము. ఆ దీపాన్ని అయితే మొక్కేసుకొని అండ్ వి ఎంటర్డ్ తిరుమల. 31st నైట్ ద వ్యూ ఆఫ్ తిరుమల చూడండి, భూలోక స్వర్గం, భూలోక వైకుంఠంలానే అనిపించింది. వైకుంఠ ఏకాదశి టైం కాబట్టి ఎక్కడ చూసినా లైట్స్ అన్నమాట. ఎంత బాగుందో అసలు. లైఫ్లో ఒక్కసారైనా ఇది చూడాలి అనిపించింది నాకైతే. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తినడానికైతే బయటకు వచ్చేసాము. జీరా రైస్ అండ్ గోబీ మంచూరియా చాలా టేస్టీగా ఉంది. ఇది స్వామివారి సన్నిధికి చాలా దగ్గరలోనే ఉంది. December 31st నైట్ టైం అరౌండ్ 11:45 అవుతుంది. ఎలా అయినా మేము న్యూ ఇయర్ని ఇక్కడ స్వామివారి సన్నిధిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఆ టైంకి అయితే చాలా క్రౌడ్ ఉండే. వైకుంఠ ఏకాదశి టైం కాబట్టి
అందరూ లక్కీ డిప్ వాళ్ళే ఉన్నారనమాట అక్కడ. And it's 11:59 p.m. And that's how we celebrated our న్యూ ఇయర్. అలా అందరం గోవిందనామాలు చెప్తూ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేసేసాం. ఫీలింగ్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ. మీ అందరికీ కూడా మా న్యూ ఇయర్ విషెస్. అండ్ మా దర్శనం ఎలా జరిగింది, మేము న్యూ ఇయర్ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసామని తెలుసుకోవాలనుకుంటే వెయిట్ ఫర్ పార్ట్ 2. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గోవింద గోవింద. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.